హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వంకాయ ఆలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. తర్వాత 10-15 వెల్లుల్లిపాయలు, 2 ఇంచుల అల్లం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గసాలు, 5 లవంగాలు, 2 ఇంచుల చెక్క వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మసాలాను మరి సాఫ్ట్గా కాకుండా ఇక్కడ చూపించే విధానంగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. వంకాయకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక ఉల్లిపాయను పొడుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోని 2 మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటో కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 వంకాయలు తీసుకున్నాను. తర్వాత 2 పొటాటోస్ని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకుని మిక్స్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. చిటికెడు పసుపును కూడా వేసుకుని సాల్ట్, పసుపులో మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోనే 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మనం పచ్చి కొబ్బరి వేసుకోవడం వలన కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. పచ్చి కొబ్బరి బదులుగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. 2-3 నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాను. మసాలాను ఉడికించుకున్న అవసరం ఏం లేదు. జస్ట్ ఈ విధంగా మిక్స్ చేసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. నేను 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్, కారం ఒకసారి చెక్ చేసుకుని కావాలి అనుకుంటే వేసుకోండి. తర్వాత మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ ఉడికించుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ వేసుకున్నాను. మీకు గ్రేవీ కావాలి అనుకుంటే మరో 1/2 కప్పు వాటర్ వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కుక్కర్ ప్రెజర్ నార్మల్గా పోయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, వంకాయ ఆలు మసాలా కర్రీ చక్కగా కుదిరింది. ఇలా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీ, రైస్, రోటీ అన్నింటికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో తప్పకుండా తెలియజేయండి.